హలో ఫ్రెండ్స్, నిన్న వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి నాకు చాలా మెసేజ్లు వచ్చాయి. ఏంటి అక్కడ డిజైన్ ఉంది, ఇక్కడ చూస్తే ఏమీ డిజైన్ లేదంటే అది చీర కంప్లీట్ అంది. అక్కడ నుంచి ప్లెయిన్ డిజైన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేను చాలామంది అడిగారు, బ్రో పట్టు సారీ ఎలా తయారు చేయాలో నాకు మొత్తం చెప్పండి బ్రో అనేసి. కొద్దిగా లేట్. హలో ఫ్రెండ్స్, ఏంటని చూస్తున్నారా? అది జెరీ అండి. అది పాగడ టైప్లో వస్తుంది. పాగడ రాటానికి వెళ్ళి రాటం నుంచి అలా పైపుల మీదకి వచ్చి ఉంటుందండి. చుట్టాలి. చుట్టిన తర్వాత అలా పోగు జాయింట్ ఏమంటామంటే మా తెలుగులో మా భాషలో అతుకు వేయడం, దీన్ని అతికించడం. ఆ పోగుని ఇటు సైడ్ పోగుని అతికించడం. చూడండి మా అమ్మ ఎంత కష్టపడి మరీ అతికిస్తుందో దాన్ని. అలా వైనంగా అతికించాలి. దాన్ని బంక పెట్టి మరి అతికించాలి. బంక మా అమ్మకు అలవాట్లేదు పెట్టడం. అలా అతికించాలి. ఇది గోల్డ్ జెరీ. ఇది నడుము అంటే బార్డర్ కాకుండా మిడిల్లో ఉంటుంది కదా, దానికి సంబంధించింది ఇది. చూడండి, చూసేకి అలా ఉంది. చాలా వెయిట్ ఉంటుంది. ఒక 50 కేజీలు వెయిట్ ఉంటుందండి. ఓన్లీ అది 8 చీరలు మాత్రమే. అలా పెట్టిన తర్వాత ఈ దారం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ దారంలోనే చాలా ఉంది. ఫస్ట్కి ఆ దారాన్ని అలా చిన్నగా తీసుకొని ఒక పైప్కి వేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ వీడియోలో మిగతా చూపిస్తాను. ఆ జెరీ అంతా పైపుకు వేసుకున్న తర్వాత నిదానంగా నీట్గా పురి తీయాలి. ఆ పురి తీస్తేనే మనకు పోగు అనేది బయటపడుతుంది. చూడండి, అలా పురి తీసిన తర్వాత ప్రతి ఒక్కటి 1 by 1 పురి తీసుకునే ఉండాలి. పురి తీసుకున్న తర్వాత ఆ దారం ఇంపార్టెంట్ అని చెప్పే కదా, ఆ దారాన్ని అలా తెంపుకున్న తర్వాత ఆ దారాన్ని పైకి తీసి అంటే పోగు మనకి బాగా నీట్గా దొరుకుతుంది. అలా క్లీన్గా చేసుకుంటే పోగు మనకి నీట్గా దొరుకుతుంది. దొరికిన తర్వాత అది గంటు వేసుకోవాలండి. అక్కడ గంటు టైట్గా పడితేనే మనకి శారీ అనేది అంటే లూజు టైట్ లేకుండా వస్తుంది. ఆ తర్వాత ఆ గంటు టైట్ వేసుకున్న తర్వాత ఆ పైపుకు వేసుకొని మళ్ళీ తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలి. అంటే లాగాలి. గట్టిగా లాగిన తర్వాత మనకి అన్ని లైన్ బై కూర్చున్న తర్వాత మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. చూడండి, మా అమ్మ ఇవన్నీ అతికేసింది. ఇంకా లాస్ట్ అతుకుతూ ఉందండి. చాలా కష్టం అండి. చేనేత వృత్తి అంటే ఆషామాషి కాదండి బాబు. లాస్ట్ వీడియోలో జెరీ గురించి చెప్పాను. ఇప్పుడు జెరీ కాదు, రేషం. ఒక బార్డర్ డిజైన్ అనేది పడడానికి రేషము జెరీ ఉంటేనే బార్డర్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. చూడండి, ఈ కలర్ పర్పుల్ కలరు అండ్ పచ్చ కలరు అండ్ మెరూన్ రెడ్ కలర్ ఉంది. ఈ కలర్లన్నీ అలా పాగడ వస్తుంది. పాగడంతా అంటే గట్టిగా వెదిలించుకోవాలంటే పుర్రి ఉంటుంది. వెదిలించుకున్న తర్వాత జంపుగా పాడ తీసేసి ఆ దారాలు వేయాలి. దారాలు వేసే ముందు ఫస్ట్ పోగు పెంచుకోవాలి. పోగు పెంచుకున్న తర్వాత 5000 పోగులు ఉండాలి. ఆ పోగు నీట్గా ఒక పోగు కూడా తెగకుండా దాన్ని గంటు వేసుకోవాలి. తెగినా కూడా చూడండి, దారం వేసుకున్న తర్వాత అలా నేర్పిన తర్వాత అలా విదిలించాలి. తర్వాత అలా అంచులు పాగడ విదిలించుకుంటే చిక్కుపడిన పాగడ అంతా నీట్గా బయటికి వస్తుంది. చూడండి, ఇవి లివిలు అంటారండి. నేను ఎంచుతున్నవి లివి అంటే 200 పోగులు ఉంటాయి ఒక్కో లివికి వచ్చేసి. అలా లివిలన్నీ ఎంచుకున్న తర్వాత మనకి తగినన్ని పోగులు ఉన్న తర్వాత మళ్ళీ ఒకసారి ఒక్కొక్క పోగుని ఎంచుకోవాలి. ఎందుకంటే మనకి తగినన్ని పోగులే కావాలి. ఎందుకంటే వేస్ట్ చేయకూడదు, చాలా కాస్ట్ ఎక్కువ అది. చూడండి, అలా వెంచిన తర్వాత పాగడని లాంగుగా తీసుకెళ్ళి పైపులకి చుట్టుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.